భరద్వాజ గారు, రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాలో ఒక సినిమా పాట అయితే బయటకు వచ్చింది, చిక్రీ చిక్రీ పాట. ఆ పాట మీరు వినే ఉంటారు. మీకు ఏమనిపించింది? పాట నిజంగా బాగుందా లేదా, ఏం చెప్తారు సార్? అంటే రెహమాన్ తెలుగు సినిమా స్ట్రైట్గా చేసిన ఏ సందర్భంలోనూ ఆయనకి విజయం దక్కలేదు. అంటే ఆయన చేసిన స్ట్రైట్ సినిమా ప్రారంభం వెంకటేష్ బి గోపాల్ డైరెక్షన్లో వచ్చినటువంటి సూపర్ పోలీస్ అనే సినిమాకి మొదటిసారి ఆయన తెలుగులో చేశాడు. ఆ సినిమా అంతకుముందు వచ్చినటువంటి బొబ్బిల్ రాజాతో పోల్చి ఆ లెవెల్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన చేసిన సినిమాలు ఏవీ తెలుగులో పెద్దగా నడవలేదు. అలాగే ఈ చిక్కిరి పాటకి ముందు ఒక ప్రోమో వదిలారు. ఏది బుచ్చిబాబు, డైరెక్టర్ బుచ్చిబాబు, రెహమాన్ గారు కూర్చుని మాట్లాడుకుంటూ ఒక వీడియో, ఒక ప్రోమో ఒకటి వదిలారు. ఆ ప్రోమోలో ఆయన బొంబాయి పాటల క్యాసెట్ మా బ్రదర్ పట్టుకొచ్చాడు, ఇచ్చాడు, నేను విన్నాను, చాలా బాగున్నాయి పాటలు, ఆ క్యాసెట్ ఇచ్చే ముందు ఇతను ఎవడో భలే కొడుతున్నాడు అన్నాడు. అలా విన్న తర్వాత నాకు కూడా భలే కొట్టాడే అనిపించింది. మరి ఇప్పుడు మన సినిమాలో కూడా భలే కొడతారండి అని అడిగాడు ఆయన. సరే నువ్వు సిచ్యువేషన్ చెప్పు, కొడతాను నేను అంటాడు ఆయన. సరే ఏదో సిచ్యువేషన్ చెప్తాడు. చెప్పి ఒక అమ్మాయి గురించి, అబ్బాయి పాడుకునేటువంటి పాట. ఆ అమ్మాయిని మా ఊళ్ళో చిక్కిరి అంటారండి, అందంగా ఉన్నటువంటి అమ్మాయిని. అలా అంటే అదే లిరిక్ మొదలుపెట్టు, అదే రాయించు, నేను ట్యూన్ ఇస్తాను అంటాడు ఈయన. సరే మొత్తానికి తెలుగు సినిమా చేసి ఏజెస్ అయిపోయింది, ఇప్పుడు నాకు చేయాలనేటువంటి మూడ్లో ఉన్నాను అనే మాట కూడా రెహమాన్ అంటాడు అక్కడ. కాబట్టి ఆ ఏజెస్ అయిపోయింది అనేది వాస్తవమే. నిజానికి రెహమాన్ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టడం పట్ల రామ్ చరణ్ అభిమానుల్లో ఒక భయాందోళన నెలకొంది. అంటే ఎందుకు అంటే, రెహమాన్కి సక్సెస్ఫుల్ లేవు కదా తెలుగులో, అతను ఎందుకు పెట్టారు? గేమ్ చేంజర్కి కూడా నిజానికి శంకర్ సినిమాలన్నిటికీ రెహమానే చేస్తాడు. ఏదో ఒక అపరిచితుడు సినిమాకి హరీష్ జయరాజుతో చేయించారు, కానీ మిగిలిన అన్ని సినిమాలకి రెహమానే ఉంటాడు. కానీ గేమ్ చేంజర్కి బహుశా ఈ సెంటిమెంట్ అడ్డం పడే తమన్నే తీసుకొచ్చారు. మేబీ దిల్ రాజు గారు చెప్పుంటాడు అనుకుంటున్నాను నేను. అలా తమన్ వచ్చాడు ఆ సినిమాకి, రెహమాన్ని తప్పించి. అలాంటిది వీళ్ళు స్ట్రైట్గా బుచ్చిబాబు కోరి రెహమాన్ని తీసుకొచ్చాడు ఈ సినిమాకి. అంటే ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా తాను విజయవంతమైన సంగీత దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రెహమాన్ మీద ఉంది. ఆ బాధ్యత ఆయన ప్రాపర్గానే నిర్వహిస్తున్నాడు అని నాకు ఈ పాట విన్న తర్వాత అనిపించింది. ఈ పాట ప్రోమోలో చిన్న బిట్టు వదిలారు, ఆ చిక్కిరి చిక్కిరి అని ఒక చిన్న బిట్టు, ఆయన డాన్సింగ్ మూమెంటు మీద ఒక చిన్న బిట్టు వదిలారు దానిలో. అది చూసి చాలామంది ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే, రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయి అనే పాట ఉంది, అది గ్యాంగ్ లీడర్ పాట వాడారు. దానిలో ఓపెనింగ్ ఇంటర్వ్యూలో కొంచెం ఒక సౌండ్ తీసి ఇలా ఉంది ఈ పాట అంతా అన్నట్టుగా కామెంట్ చేశారు. కానీ అలా ఏం లేదు. ఈ పాట ఇన్ టోటల్ విన్న తర్వాత ఆ ఫీలింగ్ కలగలేదు. ఇది టోటల్గా రెహమాన్ మార్కులోనే ఉంది. రెహమాన్ మార్కులో ఉండటం మాత్రమే కాదు, లిరిక్స్ బాగున్నాయి, పాట బాగుంది, ట్యూన్ బాగుంది, ఎనర్జెటిక్గా ఉంది, రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్కి తగ్గ పద్ధతిలో ఉంది. అలాగే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. తన మార్క్, తన ముద్ర కనిపించింది ఈ పాటలో. రామ్ చరణ్ మూమెంట్స్లో జానీ మాస్టర్ కనిపించాడు. అలా ఒక కొరియోగ్రాఫర్ తెర మీద హీరోలో కనిపించటం అనేది అంటే అతను ఎంత డెడికేటెడ్గా పనిచేశాడు అనేది అర్థమవుతుంది. టోటల్గా పాట బాగుంది, అభిమానులను అలరిస్తుంది. అలాగే అభిమానుల్లో ఉన్నటువంటి ఒక ఆందోళన అంటే ఇన్ ది సెన్స్, రెహమాన్ వలన ఈ సినిమా ఏదైనా ఇబ్బంది పడుతుందా అనే భయం ఉంది. ఆ భయం వద్దు అనేటువంటి ఒక భరోసాని ఇచ్చింది ఈ పాట. కాబట్టి ఈ ఫస్ట్ సింగిల్ ఈ సినిమా నుంచి, అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ పెద్ది అనే సినిమా మీద, అభిమానుల్లో మాత్రమే కాదు అందరిలోనూ ఉన్నాయి. అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఈ సినిమా గురించి. ఇది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే సినిమా అనేది అర్థమవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు చాలా చూసాం మనం. ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదైనా ఒక కొత్త ఎలిమెంట్ ఉంటే తప్ప చూడలేదు జనాలు.
ఆ కొత్త ఎలిమెంట్ ఏమిటి? ఈ మధ్య బైసన్ అనే సినిమా చూసాం. బైసన్ సినిమాలో అది కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో జరిగే సినిమా అయినప్పటికీ దానిలో ఒక సామాజిక వాస్తవాన్ని మాట్లాడటం అనేది పెట్టుకుని డైరెక్టరు వేరే ఏరియాలో ఎంగేజ్ చేశాడు జనాల్ని. అది ఆ సినిమా సక్సెస్కి ఒక రకంగా కారణం. అందుకని అలాంటి ఎలిమెంట్ ఏదైనా ఈ సినిమాలో ఉంటుంది అని అనుకుంటున్నారు జనాలు. ఇది కేవలం స్పోర్ట్స్ నేపథ్యంలో జరిగేది మాత్రమే కాదు, ఆ నేపథ్యంలో జరిగేటువంటి అనేక విషయాలు ఈ సినిమాలో మాట్లాడతారు. బెట్టింగ్ మాఫియా గురించి కూడా మాట్లాడవచ్చు. బెట్టింగ్ మాఫియా వాళ్ళు క్రీడల్ని ఎలా శాసిస్తున్నారో మాట్లాడవచ్చు. ఇలా అనేక అంశాలు ముడిపడినటువంటి సినిమాగా కనిపిస్తోంది అది. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమా. రెండోది, రామ్ చరణ్కి RRR తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా హిట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆయన సక్సెస్ కొట్టి స్టార్గా నిలబడాలి. అందుకని ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. రెహమాన్ ఏమన్నా ఈ అంచనాలకు గండి కొడతాడేమో అని అనుకున్న వాళ్ళందరికీ ఏం పర్వాలేదు, రెహమాన్ ఉన్నప్పటికీ ఈ సినిమా విజయం సాధిస్తుంది అనే ఒక భరోసానైతే డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పాట ద్వారా కలిగించగలిగాడు. అందుకని మెగా పవర్ స్టార్ అభిమానులు హ్యాపీ. పాట కూడా అద్భుతము అని చెప్పలేం, కానీ రెహమాన్ ఎంతకంటే అద్భుతాలు చేశాడు, కానీ ఇబ్బంది పెట్టలేదు. పాట బాగుంది, పాటగా బాగుంది, నో ప్రాబ్లం. లిరిక్స్ బాగున్నాయి, పాట పిక్చరైజేషన్ బాగుంది, టోటల్గా ఇది ఓకే. అయితే ఇది ఓపెనింగ్ మాత్రమే, కొబ్బరికాయ కొట్టాడు. ఇంకా చాలా పాటలు వస్తాయి ఆ సినిమా నుంచి. ఒక్కొక్క పాట ఒక్కొక్క లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఎక్స్పెక్టేషన్స్ అతిగా ఉండటం వలన కూడా ఈ పాట కొంతమందికి ప్రాపర్గా కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు, కానీ 2-3 సార్లు వింటే ఎక్కేసే ట్యూనే, ఎక్కేసేటువంటి పాట. డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ సాంగ్ అనే నేను అనుకుంటున్నాను. అంటే నాయక్ సినిమాలో ఉన్న స్టెప్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయని కూడా ఒకవైపు మాట్లాడుతున్నారు. అవును, అంటే జనరల్గా రిపిటేషన్ ఉంటుంది, రిపిటేషన్స్ ఉంటాయి, అవేమీ పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓవరాల్గా విజువలైజేషన్ బాగుంది. కొంత విజువల్గా కథ చెప్పే ప్రయత్నం కూడా చేశాడు ఆయన ఆ పాటలో. అంటే ఇది రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ అనేది ఒకటి ఆల్రెడీ ముందే చెప్పాడు. కొంచెం లోతట్టు ప్రాంతాల్లో జరిగే కథ అని చెబుతూ హీరో హీరోయిన్స్ మధ్య వేరియేషన్ ఏంటి. ఇప్పుడు మనం ఇంతకుముందు జాన్వీ కపూర్ యాక్ట్ చేసినటువంటి సినిమా చూసాం, ఏది దేవరా. ఆ సినిమాలో వాళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు, కానీ ఇక్కడ కొంచెం వేరియేషన్. తను ఇంకొక ఏరియాకి, ఇతను ఇంకొక ఏరియాకి చెంది ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సామాజిక ఘర్షణగా మారే ప్రమాదం ఉండొచ్చు. అందుకని ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉండబోతోంది అనేది ఈ పాట విజువల్స్లో కొంత కనిపించింది, ఆ ధోరణి.